అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం చివరకు సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్కుగా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు. జేపీలో టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని టీడీపీ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏయూవీసీ పదవికి రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని ప్రసాద్ రెడ్డికి హైదరాబాద్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏయూవీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. వీసీ ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. రాజీనామా చేయాలని వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా వీసీ ప్రసాద్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ వ్యవహారం ఉంది. టీఎన్ఎస్ఎఫ్ నేతల వ్యవహార శైలి చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏయూ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు వీసీ ప్రసాద్ రెడ్డి. వీసీ ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక టీడీపీ అరాచక పరాకాష్ఠకు చేరినట్లు మనం చూస్తూనే ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మనం చూస్తూనే ఉన్నాం, చివరకు సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలపైన విరుచుకుపడుతున్నారు. ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది అక్కడ? హరిత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే కాదు, సరస్వతి నిలయాలైన ఆ యూనివర్సిటీ వీసీల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థ టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అయిన ప్రసాద్ రెడ్డి ఇదే తరహాలో రాజీనామా చేయాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా ఆయనకి హైదరాబాద్ నుండి ఫోన్ కాల్ చేసి బెదిరించారు. దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదు. 2 రోజుల క్రితము వీసీ సాంబార్ ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. ఆయన తమ పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆయన సంగతి తేల్స్తామని కూడా బెదిరించారు. ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్ర యూనివర్సిటీలో చేపట్టారు. కొత్త హాస్టల్స్ నిర్మించారు. అలాగే విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. అనేక స్టార్టప్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక ఉన్నతమైన స్థానానికి ఆంధ్ర యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి తీసుకువెళ్లారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం మారడంతో రెచ్చిపోయిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే తమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించమని చెప్పి ఆయన హెచ్చరించారు. ఒక విశాఖ నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఇదే తరహాలో రెచ్చిపోతున్నారు. కొన్ని యూనివర్సిటీల్లో అయితే వీసీల దగ్గరికి వెళ్లి బలవంతంగా జై చంద్రబాబు నాయుడు నినాదాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను బలవంతంగా తొలగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఎప్పుడూ కూడా వీసీల మీద ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు. వారిని బలవంతంగా రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేయలేదు. వారి పదవీ కాలం ఉన్నంత వరకు కూడా వారినే కొనసాగించడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా టీఎన్ఎస్ఎఫ్ నేతలు మాత్రం దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరైతే వీసీలు ఉన్నారో వారి మీద ఒక రాజకీయంగా ముద్ర వేస్తున్నారు. రెడ్డి అని పేరు ఉంటే వైఎస్ఆర్సీపీకి అంటగడుతూ వారి బలవంతంగా పదవుల నుండి తప్పుకునేలాగా దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితి అయితే మనకి విశాఖపట్నంలో కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ నాయుడు.